హైవేస్ ఈరోజు గోషామహల్లో హ్యాట్రిక్ కొట్టినటువంటి ఎమ్మెల్యే రాజాసింగ్. ఈయన మొన్న అధ్యక్ష పదవికి పోటీ పడదామన్నట్టుగా నామినేషన్ వేద్దామని వెళ్ళాడు. దెన్ ఆయన నామినేషన్ తీసుకోలేదు, పంపిస్తే కిందకి వచ్చి మీకో దండం మీ పార్టీకో దండం అంటూ ఇదిగో లవ్ లెటర్ అంటూ రాజీనామా లెటర్ ఇచ్చేసి వచ్చాడు. ఆ క్షణం రాజాసింగ్ అభిమానులు మరికొంతమంది తప్పు చేస్తుంది బీజేపీ, ఇటువంటి వాడిని అసలు ఎలా వదులుకుంటారు ఏంటని చెప్పేసి అన్నారు. దెన్ నేను కూడా రాజాసింగ్ సపోర్ట్గా పోస్ట్ కూడా పెట్టేశాను ఫేస్బుక్లో. ఆ తర్వాత బీజేపీ నుంచి అఫీషియల్ ఒకళ్ళు నాకు ఫోన్ చేసి ఒకసారి మీరు క్లారిటీ తీసుకున్నారా అన్నారు. ఏం క్లారిటీ అండి అన్న. అప్పుడు అది చెప్పారు. అతను వీడియో కూడా చేశాను. ఆ రోజు నేను చెప్పింది ఏంటి, ఆయన నామినేషన్ వేయడానికి వెళ్ళాల, రాజీనామా చేయడానికి వెళ్ళాడు. ఎందుకు ఏంటి అంటే నామినేషన్ వేయాలన్నప్పుడు 10 మంది ఈ కౌన్సిల్ మెంబర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు సంతకాలు పెట్టాలి, లేరు. ఆయనకి సంతకం పెట్టి 3. తర్వాత యాక్టివ్ మెంబర్గా ఉండాలి. యాక్టివ్గా మెంబర్గా ఉన్నప్పుడు వాళ్ళకి ఒక ఐడి ఇస్తారు, ఐడి ఉండాలి. అంటే ఒక 50 మందిని అఫీషియల్గా జాయిన్ చేయించి అది డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్ దగ్గర తీసుకెళ్ళి చూపించి దెన్ మనకు ఒక యాక్టివ్ నెంబర్ ఒక ఐడి ఇస్తారు. యాక్టివ్ నెంబర్ ఐడి ఉన్నటువంటి వాళ్ళు పోటీలో చేయడానికి అర్హులు. సో ఆ వేళ కూడా నేను అర్హత లేదన్నట్టు వాళ్ళు తెలిసింది. బట్ అది కూడా పక్కన పెడదాం. నేను ఇక్కడ మాట్లాడేది మెయిన్ ఏంటంటే పార్టీకి మేలు చేద్దామని అనుకున్నప్పుడు పార్టీలో ఉండాలి. బట్ బయటకు వచ్చి పార్టీకి సంబంధించి నెగిటివ్గా మాట్లాడితే అట్ట పార్టీని నాశనం చేద్దాం అనుకున్న ఎక్కువ ఉన్నారు, వాళ్ళని అందలం ఎక్కిస్తున్నారంటే దెన్ కేంద్రంలో ఉన్నటువంటి వారిని అధిష్టానాన్ని తప్పు అన్నట్టు కదా. దెన్ క్యాడర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా నెగిటివ్ వేలో పట్టుకెళ్ళినట్టు కదా. సో ఇటువంటి రాజాసింగ్ మనకొద్దు. ఇప్పటికే చాలాసార్లు సస్పెన్షన్ బయట పడతారు కావచ్చు, మాట్లాడితే రాజీనామా హడౌట్ చేస్తున్నారు. ఆయన రాజీనామా ఆమోదించి దెన్ స్పీకర్కి కబురు పెడదాం. దెన్ స్పీకర్ వచ్చేసి అనర్హత వేట కనుక వేసినట్టయితే గోషామహల్లో ఉప ఎన్నిక వస్తుంది. మొన్న మనం అనుకున్నట్టుగా నిజంగా రాజాసింగ్ క్యాలిబర్, రాజాసింగ్ ఉన్న క్యాడర్ ఆయన వెనక ఉన్నట్టయితే, ఈ సోషల్ మీడియాలో ఉండే హడావుడి కాకుండా నార్మల్గా హైలైట్ కనుక అయినట్టయితే, జెన్యున్గా ఉన్నట్టయితే గ్రౌండ్ రియాలిటీ ఇండిపెండెంట్గా ఆయన గెలుస్తాడు. ఆయన వన్స్ ఇండిపెండెంట్ గెలిచాడంటే ఇక తిరుగులేని నాయకుడిగా ఎదిగిపోతాడు. ఈ మూమెంట్లో బీజేపీ ఏం చేస్తుంది, గోషామహల్ ఇన్ఛార్జిగా మాధవిని తెచ్చిపోతాడో తెలుస్తుంది. మాధవీలత మొన్న తెలంగాణకు సంబంధించి బీజేపీ అన్నప్పుడు హైదరాబాద్ వాళ్ళకి టార్గెట్. హైదరాబాద్ అసదుద్దీన్ ఓవైసీ సిట్టింగ్ ఎంపీ. దెన్ ఇంకెవరు ఏంటన్నప్పుడు విరించి హాస్పిటల్ సంబంధించి ఆమె కనిపించారు అండ్ ఇక్కడ ఆమె కాబట్టి ఆమెను దించారు. సరే, ఆమె అంతకుముందు ఎలా మాట్లాడేటో నాకు తెలియదు కానీ బాబోయ్ రాజకీయాలకు రావటం, ఎంపీగా పోటీ చేసిన సందర్భంలో ఆమె మాట్లాడిన మాటలు, ఆమె హావభావాలు ఇవన్నీ నాకే పిచ్చెక్కింది. అమ్మ ఏంటి ఇలా ఉందని. ఇప్పుడు అంతకుమించి అగ్రెసివ్గా ముందుకెళ్తున్నాడు. సో ఇటువంటి ఆమెను గోషామహల్ కనుక పెట్టినట్టయితే సో ఖచ్చితంగా బీజేపీ క్యాడర్ పక్కకు పోరు అండ్ మోర్ ఓవర్ బీజేపీ గెలవచ్చు ఈజీగా అని చెప్పేసి. ఒకవేళ గెలవకపోయినా ఇక్కడ గోషామహల్లో రాజాసింగ్ అడ్డుకట్టవచ్చు అని చెప్పేసి అనుకుంటారో తెలుస్తుంది. బట్ నిజంగా ఏంటి మరొక రోజుల్లో తెలిసింది, గోషామహల్కి సంబంధించి రాజాసింగ్ మాత్రం నాకెందుకు తప్పు చేయడని అనిపిస్తా ఉంది. లేదు ఒప్పు చేసాడు అన్న వేలో నాకు అనిపిస్తుంది అన్న, మీకు అనిపిస్తుంది అన్న, ఆయన ఇండిపెండెంట్ గెలవాలి. ఎందుకంటే మరలా చెప్తా, మన చుట్టూతో 10-20 మంది కాదండి, ఓవరాల్గా మన నియోజకవర్గంలో అత్యధికులు మన వైపు ఉన్నారా లేదా ముఖ్యం. వీళ్ళు ఏం చేస్తారు, ఎన్నికలప్పుడు మైండ్ మార్చుకుంటూ ఉంటారు. వాళ్ళంతా మన వైపు ఉండాలని చెప్పేసి మనం కనుక ఒక డెసిషన్ తీసేసుకుంటే రేపటి రోజు వాళ్ళు కనుక మన వెనకాల ఏదైనా తెలిసినప్పుడు అన్యాయం అయిపోతాం మనం. సో రాజాసింగ్ ఒక్కసారి మరలా ఆలోచించుకొని ఆ రాజీనామాని వెనక్కి తీసేసుకొని హ్యాపీగా బీజేపీలో ఉండండి. మరి బీజేపీ వాళ్ళు వచ్చేసేమో రాజాసింగ్ చెక్ పెడదామని చెప్పేసి అనుకొని మాట్లాడితే రంగంలో దించడం చెప్పి తెలుస్తూ ఉంది. ఇది ఎంతవరకు సక్సెస్ అయింది ఏంటి చూద్దాం. మీరేమంటారు, గోషామహల్ నుంచి మాధవరతను పోటీలు దించడం కరెక్టేనా? అండ్ ఆమెకి ఇంకా కన్ఫర్మ్ చేయలేదు, బట్ కన్ఫర్మ్ చేయొచ్చు అంటారా? అంటే రాజాసింగ్ని వదులుకొని బీజేపీ తప్పు చేసిందా, అండ్ బీజేపీని వదులుకొని రాజాసింగ్ తప్పు చేశాడా? కింద కామెంట్లో తెలియచేయండి.